Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Last episode was damn interesting. మంచిగా టాస్క్స్ ఉన్నాయి ఫుల్ ఆన్ బికాజ్ టూ రీఎంట్రీస్ ఉన్నాయి శ్రీజ అండ్ భరణి గారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనేది టాస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ టాస్క్లన్నీ జరిగాయి అండ్ అఫ్ కోర్స్ గొడవలు కూడా ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ లో ఒక్క ఎపిసోడ్ కూడా గొడవ లేకుండా ఉండడం అనేది జరగని పని. అలా ఏదన్నా ఉందంటే సండే మాత్రమే అయి ఉంటది నాకు తెలిసి. ఎందుకంటే ఆ రోజు గొడవలు పడడానికి స్కోప్ ఉండదు కాబట్టి. సో నిన్న కూడా అంతే ద ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ కుకింగ్ డిస్కషన్ ఫైట్ జరుగుతుంది. ఏమిటో ఎందుకొస్తాయో ఆ కుకింగ్ దగ్గర గొడవలు నాకు తెలీదు. ఎప్పుడు చూడండి ఏ సీజన్‌లో అన్నా మేజర్ గొడవలన్నీ ఆ కిచెన్ డిపార్ట్‌మెంట్ దగ్గరే అవుతాయి. ఫుడ్ దగ్గరే అవుతాయి. అండ్ నాకెప్పుడు ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే పాపం ఫుడ్ పంపించొచ్చు కదా! ఎందుకు మనం రిపీటెడ్‌గా చూస్తూ ఉంటాం. రేషన్ సరిపోవాలి, తర్వాత సరిపోదు, చాలదు. ఆయన ఫుడ్ ఎక్కువ పంపియొచ్చు కదా! ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు లైక్ పంపించొచ్చు కదా! మరి వాళ్ళు సరిగ్గా పంపిస్తారా? వీళ్ళకి మేనేజ్ చేయడం రావట్లేదా? వాళ్ళే కావాలని తక్కువ పంపిస్తారా? మరి ఏమిటో తెలీదు. అండ్ యూజువల్‌గా మనిషి ఏంటి అనంటే డెఫినిట్‌గా ఫుడ్ తినలేదు అంటే కొంచెం డౌన్ అవుతారు. కొంచెం ఫ్రస్ట్రేషన్స్ ఒస్తాయి, చిరాకులొస్తాయి. అందులో గొడవలవుతూ ఉంటాయి. ఇక్కడేంటంటే ఫుడ్ గురించే గొడవ అన్నమాట. సో నిన్న గూడా ఎపిసోడ్ అలానే స్టార్ట్ అయింది. తనూజ, మాధురి, సంజన, కళ్యాణ్ వీళ్ళందరూ ఇమాన్యుయల్ కెప్టెన్ కాబట్టి సార్ట్ ఔట్ జేయడానికి ట్రై చేస్తున్నాడు. అటు ఇటు వెళ్లి. వీళ్ళు చెప్పిన పాయింట్ అక్కడ కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో రేషన్ మేనేజర్‌కి జెప్పాలి. వాళ్ళు చెప్పిన పాయింట్ మళ్ళీ హౌస్ మేట్స్‌కి జెప్పాలి. పాపం ఇమాన్యుయల్ కెప్టెన్సీలో ఏమిటో ఆయన అనుకున్నాడు గూడా. లైక్ నా కెప్టెన్సీలో ఎందుకు ఇన్ని గొడవలవుతున్నాయి అని చెప్పి. సో ఆ డిస్కషన్స్ అంతా జరిగాయి. అండ్ సంజన వాస్ లైక్ మాధురి గారితో చెప్తున్నారనమాట ఆవిడ. ఒకవేళ మీరు నెక్స్ట్ వీక్ ఉంటే మీరు తీసుకోండి ఆ రేషన్ మేనేజర్‌ది ఇవ్వకండి తనుజ గారికి అని చెప్పి సంజన గారు చెప్తూ ఉన్నారు. సో అలాంటి డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ దెన్ ఫైనల్‌గా ఒక టాస్క్ వచ్చిందనమాట. ఫస్ట్ టాస్క్ యాక్చువల్‌గా ముందర ఎపిసోడ్‌లో ఏదైతే కట్టు, పడగొట్టు టాస్క్ ఏదైతే ఉందో సో ఇంజ్యూరీస్ వల్ల అండ్ మల్టిపుల్ రీజన్స్ కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి వాళ్ళ ఫైట్ వల్ల సో ఆయన డాక్టర్ దగ్గరికి ఆయన హాస్పిటల్‌కి వెళ్ళడం భరణి గారు. సో ఈ డిస్టర్బెన్స్ అంతా జరిగి ఆ టాస్క్‌ని రద్దు చేయడం జరిగిందనమాట బిగ్ బాస్. సో తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే ఒక యాక్టివిటీ ఏరియాలో ఒక 2 మేజ్ లాంటివుంటాయి. సో అందులో నుంచి వాళ్ళకిచ్చిన ఒక పోల్ లాంటిదునమాట. ఒక స్టిక్ లాంటిదుంటుంది. సో దానిపైన బాక్స్ పెట్టి ఆ మేజ్ లోపల నుంచి అది ఆ పజిల్ క్రాస్ చేసుకుంటూ వెళ్లి వాళ్ళకిచ్చిన ప్లేసెస్‌లో ఆ బాక్సెస్‌ని పెట్టాలి. సో అది టాస్క్ అండ్ ఆబ్వియస్‌గా అది హ్యాండ్‌తో చేయాల్సిన టాస్క్ అండ్ భరణి గారికి ఆల్రెడీ హ్యాండ్ ఇంజ్యూరీ ఉంది, ఆర్మ్ ఇంజ్యూరీ ఉంది కాబట్టి ఆయన అది చేయలేరు. సో బిగ్ బాస్ ఏంటంటే మీకు ఒక సబ్స్టిట్యూట్‌ని మీరు తీసుకోవచ్చు. మీకోసం ఈ టాస్క్ ఆడడానికి అంటే నిఖిల్ అండ్ దివ్య బోత్ వర్ రెడీ టు ప్లే ద టాస్క్ ఫర్ హిమ్. అండ్ ఆయన అడుగుతున్నారు ఇద్దరిలో ఎవరు కాన్ఫిడెంట్‌గా ఉంటే వాళ్ళు నాకు ఓకే అంటే దివ్య వాస్ లైక్ నేను ఆడతాను దీన్ని అని చెప్పింది. సో శ్రీజ అండ్ దివ్య. సో దివ్య భరణి గారి ప్లేస్‌లో ఆడుతుందన్నమాట. అండ్ గాడ్ దివ్య వాస్ క్రేజీ అసలు ఎంత బాగా ఆడిందంటే టాస్క్ ఆ అమ్మాయి. చాలా బాగా ఆడింది. తనకున్న హైట్ తనకి డెఫినిట్‌గా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షార్ట్ హైట్‌లో ఉన్న వాళ్ళు చెయ్యి పైకెత్తి పోల్‌తో బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే అవుతుంది. అంటే టెక్నిక్ తెలిసుండాలి, స్కిల్ తెలిసుండాలి. సో దివ్యకేంటంటే ఆబ్వియస్‌గా అమ్మాయి హైట్ ఉంది కాబట్టి తనకు కొంచెం ఈజీ అయిందన్నమాట. బట్ షీ ప్లేడ్ రియల్లీ వెల్. తను చాలా బాగా ఆడారు ఆ గేమ్. శ్రీజ కూడా పాపం ట్రై చేసింది. బట్ కొంచెం మరి అంత టూ మచ్ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కొంచెం స్పోర్టివ్‌గానే తీసుకున్నట్టు అనిపించింది. సో ఫస్ట్ టాస్క్‌లో భరణి గారు గెలిచారు. సో ఆ ప్యాలెస్‌లో ఏదైతే ఉందో అక్కడ భరణి గారి ఫ్లాగ్ పెట్టడం జరిగిందనమాట. అండ్ దెన్ అగైన్ ఈ గ్యాప్‌లో మళ్ళీ ఫుడ్ డిస్కషన్‌లు, ఫుడ్ గొడవలు. పాపం ఈ మాధురి గారికి మరి ఏమిటో ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చిందో తనుజకి, మాధురి గారికి ఆ కిచెన్ దగ్గర ఎక్కడ డిస్టర్బెన్స్ అయిందో ఈవిడ ఫుడ్ తిననని చెప్పారు. ఆవిడ తినలేదు గూడా. వీళ్ళెళ్లి బ్రతిమలాడడం సంజన అండ్ ఆల్ దట్ లేదు తిను, ఫుడ్ తిను అది ఇది అని. ఇంట్లో అడిగారు. ఇమాన్యుయల్ అడిగాడు, సంజన అడిగారు, భరణి గారొచ్చి అడిగారు. సో చాలా మంది అడుగుతున్నారు ఫుడ్ తినమని. అండ్ తనుజ వాస్ లైక్ నేనైతే తన ఫుడ్ తనకి పక్కన పెడతా. తినడం, తినకపోవడం ఆవిడ ఇష్టం అని చెప్పి. సో అలా ఏదో కొంచెం సేపు ఆ ఫుడ్ డిస్కషన్ జరిగింది. అండ్ దెన్ సెకండ్ టాస్క్. సో సెకండ్ టాస్క్ ఏంటి అంటే
యాక్టివిటీ ఏరియాలో ఇట్లా ఒక జైల్ లాంటిది ఉంటుందన్నమాట. అందులో బందీగా ఉంటారు ఒక టీమ్‌మేట్. సో, ఈ టాస్క్ ఏంటంటే ఇద్దరు ఆడాలన్నమాట ఒక టీమ్ నుంచి. సో, శ్రీజ అండ్ భరణి గారు వాళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడే టాస్క్ ఇది. సో, వాళ్ళిద్దరూ ఏంటంటే ఆ జైల్‌లో ఉంటారు. వాళ్ళని ఆపోజిట్ అంటే తన టీమ్‌లోనే ఇంకొకళ్ళు ఎవరైతే హెల్ప్ చేయడానికొస్తారో వాళ్ళు గేమ్ ఆడి కార్డ్స్ ఉంటాయి బయట పజిల్ కార్డ్స్ అవన్నీ వాళ్ళకి లోపల నుంచి అందించి ఆ పజిల్‌ని వాళ్ళు ఎవరైతే ఫస్ట్ పజిల్‌ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. అండ్ వీళ్ళు పజిల్ ఫిల్ చేసే గ్యాప్‌లో ప్రతిసారి అపోజిట్ టీమ్ మెంబర్స్ డైస్ వేస్తూ ఉంటారు. సో, అకార్డింగ్‌లీ వాళ్ళు వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ కర్రలు పెట్టి బ్లాక్ చేస్తూ ఉంటారన్నమాట. సో, అంటే ఆపడానికి ట్రై చేసి వాళ్ళకి డిఫికల్ట్ చేయడానికన్నమాట ఆ వేని. సో, ఫస్ట్ భరణి గారు వాళ్ళు ఆడారు ఆ గేమ్. అండ్ వాళ్ళు అరౌండ్ రాము వచ్చారనమాట ఆయనతో ఆడడానికి. అంటే ఆయన కోసం ఆడడానికి. సో, వాళ్ళ టీమ్‌లో భరణి గారు అండ్ రాము గారు ఉన్నారు. రాము గారు ఆల్సో ప్లేడ్ రియల్లీ వెల్. తను కూడా చాలా బాగా ఆడారు. అండ్ వీళ్ళు 8 మినిట్స్ అలా అరౌండ్ ఆ టైంలో కంప్లీట్ చేస్తే శ్రీజ కోసం కళ్యాణ్ ఆడడానికొచ్చాడు. అండ్ హి వాస్ లైక్ హి వాస్ ఆల్సో వెరీ స్పీడ్ మంచిగా తనేముంది లైక్ బార్డర్ దగ్గరుండి వాళ్ళకి ఇవన్నీ లైక్ ఇట్లా అయిపోతదనమాట జుజుబి. సో, కళ్యాణ్ గూడా చాలా బాగా ఆడాడు. అండ్ వాళ్ళది 2 మినిట్స్‌లోనే అయిపోయిందనమాట. సో, ఫైనల్‌గా ఒక ఫ్లాగ్ భరణి గారిది, ఒక ఫ్లాగ్ శ్రీజది. సో, సెకండ్ టాస్క్‌లో శ్రీజ గెలిచింది. సో, ఈక్వల్ అయిపోయారు. 1 పాయింట్ ఉంది. అండ్ దెన్ థర్డ్ టాస్క్ అన్నమాట. సో, ఈ థర్డ్ టాస్క్ ఏంటి అంటే కనెక్షన్ పైప్స్ అన్నమాట. సో, సమ్ నంబర్స్ ఉంటాయి స్క్రీన్‌లో అండ్ వాటికి తగ్గట్టు పైప్స్ ఉంటాయి. అవి వీళ్ళు ఫార్మ్ చేసుకుంటూ వెళ్లి అది కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, 'బిగ్ బాస్' ఏం చెప్పారంటే మీతో ఎవరికైతే ట్రూ కనెక్షన్ ఉందని మీరనుకుంటున్నారో, ఈ కనెక్షన్ గేమ్ ఆడడానికి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. సో, భరణి గారు ఇమాన్యుయల్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ శ్రీజ దగ్గరకొచ్చేటప్పటికి డెమాన్ వాస్ లైక్ నేను ఆడతాను. నాకు నమ్మకం ఉంది. నేను ఆడగలుగుతాను. నీకు నా మీద నమ్మకం ఉంటే నన్ను ఆడనివ్వు అని చెప్తాడు. బట్ శ్రీజ వాస్ లైక్ అలా అని కాదు. ఇది కొంచెం ఇంపార్టెంట్ టాస్క్ కదా! అది ఇది అని. అంటే ఇంపార్టెంట్ టాస్క్ అయితే డెమాన్ ఆడకూడదా? అంటే నాకు అర్థం కాలా. పాపం నిజంగా తనైతే ఆడేవాడేమో. అంటే బికాజ్ ఇంతకు ముందర గూడా కెప్టెన్సీ ఫస్ట్ 2 వీక్స్‌లో కెప్టెన్సీ ఛాలెంజ్ జరిగినప్పుడు మళ్ళీ పెట్టినప్పుడు అండ్ తర్వాత కూడా ఒక 1, 2 టాస్క్ జరిగాయన్నమాట. సో, డెమాన్‌కేంటంటే గ్రాస్పింగ్ పవర్ గాని ఆ మెమరీ పవర్ ఉందేమో తనకి. తను గెలిచాడు గూడా అలాంటి టాస్క్. సో, నేను ఆడతాను. నా మీద నమ్మకం ఉంటే నన్ను సెలెక్ట్ చేసుకో. నేను నీ కోసం ఆడతానని చెప్పాడు. పాపం అలా అడిగినప్పుడన్నా ఒక ఛాన్స్ ఇచ్చుండాల్సింది డెమాన్‌కి. లేదు అలానేం కాదు. ఇది ఇంపార్టెంట్ కదా! సో, కళ్యాణ్ అంటే ఓకే. కళ్యాణ్ ఒక టాస్క్ ఆడాడు. ఇది ఇవ్వచ్చు కదా ఇంకొకళ్ళకి తన కోసం ఆడతా అని వచ్చిన వాళ్ళకి. ప్రాబబ్లీ ఏమో మరి తెలీదు. అంటే ఇప్పుడు కళ్యాణ్ ఓడిపోయాడని కాదు. బట్ ఒకవేళ తనిచ్చుంటే గెలిచి ఉండేవాడేమో అన్న ఒక ఫీల్ ఎవ్వరికన్నా ఖచ్చితంగా వస్తది ఆ టైంలో. అండ్ డెమాన్‌ని తను సెలెక్ట్ చేసుకోకుండా కళ్యాణ్‌ని సెలెక్ట్ చేసుకుంది. సో, డెమాన్ ఫెల్ట్ బ్యాడ్. నాకు టాలెంట్ ఉన్నా లేకపోతే ఉన్నా గానీ టాలెంట్ ఉన్నా హార్డ్ వర్క్ చేసినా గుర్తించట్లేదు. అక్కడే నచ్చదు నాకు అని చెప్పి తను కొంచెం ఫీల్ అయ్యాడన్నమాట. సో, ఈ టాస్క్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇద్దరు ఆడుతున్నారు. ఇమాన్యుయల్ అయితే ఇచ్చి పడేసాడనమాట. లైక్ చాలా బాగా ఆడాడు. నాకు అనిపించింది. ఓకే. లాస్ట్ టైమ్ సేవ్ చేసే ఛాన్స్ ఉండి గూడా తను వాటెవర్ ద రీజన్స్ తను సేవ్ చెయ్యలేదు భరణి గారిని. హి వెంట్ ఔట్. అండ్ ఇప్పుడు మళ్ళీ అడిగినప్పుడు హి వాస్ జెన్యూన్‌లీ హెల్పింగ్ భరణి గారు. అండ్ ఫస్ట్ డే కట్టు పడగొట్టు టాస్క్‌లో గూడా భరణి గారి తరపున ఆడాడు ఇమాన్యుయల్. అండ్ ఇప్పుడు గూడా అడిగిన వెంటనే కనెక్షన్ టాస్క్‌లో గూడా భరణి గారి కోసం ఆడాడు. అండ్ గెలిపించాడు కూడా. సో, విచ్ ఈస్ రియల్లీ గుడ్ పార్ట్ ఆఫ్ హిమ్ ఇమాన్యుయల్‌ది. అండ్ సో, సెకండ్ టాస్క్ 3 టాస్క్స్‌లో 2 టాస్క్స్ భరణి గారు గెలిపించారు. సో, ప్యాలెస్‌లో 2 ఫ్లాగ్స్ ఇక్కడ ఆక్యుపై అయిపోయాయన్నమాట. అండ్ తర్వాత డెమాన్ తనేం అనలేదు యాక్చువల్‌గా. బట్ శ్రీజకి, డెమాన్‌కి మళ్ళీ ఒక పెద్ద ఫైట్. నీకివ్వలేదని మనసులో పెట్టుకొని నువ్వు నా దగ్గరకొచ్చావా? మేము ఓడిపోయిన తర్వాత మాతో మాట్లాడావా? అది ఇది అని ఇద్దరు గట్టి గట్టిగా అరుచుకున్నారు. ఎవరికైనా ఉంటది ఆ బాధ. నాకు నా మీద నమ్మకం ఉంటే ఇవ్వు అని అడిగినప్పుడు గూడా ఇవ్వలేకపోతే మరెవరికన్నా ఆ ఫీలింగ్ ఉంటది. సో, దాని గురించి వాళ్ళిద్దరు ఏంటో ఆర్గ్యూ చేసుకున్నారు. అండ్ కళ్యాణ్ వాస్ లైక్ క్రయింగ్. తను ఇట్స్ ఓకే. విన్నింగ్ అండ్ లూజింగ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అది అలానే తీసుకోవాలి. అండ్ ఓకే. నా వల్ల ఓడిపోయిందేమో అన్న ఫీలింగ్‌తోనో ఏమో మరి కళ్యాణ్ ఏడ్చాడు ఫుల్ ఆన్. అండ్ తర్వాత మన తనూజ అండ్ మాధురి గారు కలిసిపోయారు చక్కగా.
సో, వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడేసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు జడలేసుకున్నారు. ఇమాన్యుయల్ వచ్చి కొంచెం ఫన్ చేసాడు. పొద్దున్నంతా తిట్టుకున్నారు. ఇప్పుడంతా అమ్మలక్కల ముచ్చట్లు చెప్పుకుంటున్నారా అని. అండ్ థాంక్ గాడ్ ఇమాన్యుయల్ ఈస్ లైక్ రియల్లీ ఒక ఎపిసోడ్‌ని కొంచెం ఫన్‌గా చేయాలంటే ఇమాన్యుయల్ ఖచ్చితంగా ఉండాల్సిందే అనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్ అది చాలా చేస్తాడు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. అండ్ నిన్న గూడా రీతు అండ్ డెమాన్‌తో కలిసి ఒక ఏదో సినిమాలాగా ఫన్ చేయడం. సో, అదంతా గూడా జరిగిందనమాట. సో, ఫైనల్‌గా భరణి గారు గెలిచారు. సో, శ్రీజ ఔటా? బయటికి వెళ్ళిపోతుందా అనంటే వి ఆల్ నో ద ఆన్సర్. సో, ఒకవేళ డెమాన్‌కి ఇచ్చుంటే గెలిచేదేమో అని నాకనిపిచ్చింది ఎపిసోడ్ చూసిన తర్వాత. సో, దట్స్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. సో, అఫీషియల్‌గా మనకి కమింగ్ ఎపిసోడ్స్‌లో ఎగ్జిట్ ఎలా ఉంటుంది అండ్ కెప్టెన్సీ టాస్క్స్ ఎలా ఉండబోతున్నాయి. ఇవన్నీ గూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.